చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. అనపత్తిలో జరిగే వీరుళ్ళమ్మ జాతర వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ సంబరం అయితే సంక్రాంతి రోజున నైట్ అయితే జరుగుతుందండి. ఇంకా మధ్యాహ్నం అంతా కూడా మా ఊర్లో ముగ్గులు పోటీలు జరిగాయి కదా, ఆ వీడియోలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ముగ్గులు పోటీలు పూర్తయిన తర్వాత ఎవరికి ఏ ప్రైజ్ వచ్చింది అనేసి అన్ని వీడియోస్ తీసి కంప్లీట్ అయ్యేసరికి ముగ్గులు పోటీల దగ్గర 8 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం ఏదైనా తినేసి మళ్ళీ అనపత్తి వెళ్దాము, చాలా సంవత్సరాలు అయిపోయింది అనపత్తి జాతర చూసి అనేసి మా వారిని అడిగితే తీసుకువెళ్తా అన్నారు. ఇంక మేము ఇక్కడికి వచ్చేసరికి 9:30 అలా అయిపోయిందండి. ఇంక మా కారు ఎక్కడ పార్కింగ్ పెడదామన్నా సరే ఎక్కడా కూడా ప్లేస్ లేదండి. మొత్తం వీధులన్నీ కూడా కారులతోనూ బైకులతో ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా సంబరం జరిగే ప్లేస్ ఇంకా ముందుంది, కానీ ఈలోగానే కార్లు బైక్లు ఏది కూడా ముందుకు వెళ్ళనివ్వట్లేదు. మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడ కాస్త ప్లేస్ కనిపిస్తే ఇంకా అక్కడే పార్క్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అలాగే మా కారు కూడా మాకు కొంచెం ప్లేస్ కనిపిస్తే అక్కడే పార్క్ చేసి వెళ్ళిపోయాము. చూడండి, మీకు వీధులన్నీ చూపిస్తున్నాను. ఎక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే పార్క్ చేసేసారు. ఇంకా బైకులు కార్లు అన్నీ కూడా రోడ్ల మీద అలాగే వీధుల్లోనూ పెట్టేశారండి. ఇంకా మా ఊరు జాతర అయితే ఆ నెక్స్ట్ డే కనుమ రోజున జరుగుతుంది. మా ఊర్లో కూడా అంతే. అలాగే మా ఊరు జాతర కన్నా కూడా అనపత్తి జాతరలో కొంచెం జనాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ అనపత్తి వీరుళ్ళమ్మ జాతర చూడడానికి మా చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా మావయ్య వాళ్ళు అనపత్తిలోనే ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంటికి పండగకు వచ్చేవాళ్ళం అండి. ఈ జాతర అయితే 3 రోజులు అలా జరుగుతూనే ఉంటుందండి. ఒక రోజు జాతర, తీర్థం, అలాగే ఈ 4 రోజులు కూడా సందడంతా కూడా అనపత్తిలోనే కనిపిస్తూ ఉండేది. అప్పట్లో మా ఊర్లో కనుమ రోజున జాతర అయితే ఏమీ జరిగేది కాదు. కొంచెం మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత మా ఊర్లో జాతర అనేది స్టార్ట్ చేశారు. కానీ ఇంకా ఫస్ట్లో అయితే అనపత్తి జాతర చూడడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చేవారండి. లైటింగ్ అయితే చాలా బాగా పెడతారు. ఒకప్పుడు ఈ లైటింగ్ చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా జనాలు వచ్చేవారండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి ఎవరికి వాళ్ళకి మొబైల్స్ ఉండడం వాటిలోనే అన్నీ చూసేస్తాం. కానీ సంక్రాంతి టైం కాబట్టి జనాలు అయితే బాగానే వచ్చారు. నేను ఈ జాతరకు వచ్చి సుమారుగా ఒక 20 ఇయర్స్ అయిపోతుందేమోనండి. మా పెళ్ళైన కొత్తలో వచ్చేవాళ్ళం. తర్వాత ఇంకెప్పుడు కూడా ఈ జాతర చూడడానికి రాలేదు. అంటే మార్నింగ్ టైంలో వచ్చేసి అమ్మవారికి పళ్ళు పెట్టేసుకుని పసుపు కుంకుమ సమర్పించేసి వెళ్ళిపోతూ ఉంటాము. నైట్ టైం రావడం అయితే 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాను నేను ఈ జాతర చూడడానికి. అసలు చిన్నప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఉంది అనేసి అన్నీ చూస్తున్నాను. కానీ అప్పుడైతే ఇంకా లైటింగ్ ఇంకా బాగుండేదండి. అంటే బాగుండడం అంటే లైటింగ్ అనేది కొంచెం వెరైటీగా అనిపించేది. అది ఏంటనేది కూడా నేను అలాంటి లైటింగ్ ఇక్కడ ఒక దగ్గర పెట్టారు. నేను అది చూపించి మీకు అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మామూలుగా లైట్లు అయితే పెట్టారు అనేసి అనిపించింది. కానీ జనాలు అయితే అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారండి, ఎక్కువగానే ఉన్నారు. మేము జాతరకు వచ్చే టైంకి 9:30, 10 అయిపోతుంది. అప్పటికి కూడా జనాలు ఇలా ఉన్నారండి. మాకు మొత్తం జాతర కంప్లీట్ అయ్యేసరికి కూడా జనాలు ఇలానే ఉన్నారు. అసలు మేము వచ్చే టైంకి కొంచెం మంది వెళ్ళిపోతున్నారు, అలాగే వచ్చేవాళ్ళు వస్తున్నారు. చాలామంది ఉన్నారండి జనాలు అయితే మాత్రం. ఇక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ మీద అంతా కూడా జనాలు వెళ్ళడానికి రావడానికి పెట్టారండి. అలాగే వీధులు ఉంటాయి కదా, పక్కన వీధులు, ఆ వీధుల్లో ఏంటంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ పెట్టారు, ఆర్కెస్ట్రాల్ లాంటివి. ఇక్కడ ఒక వీధిలో అయితే ఇక్కడ ఆర్కెస్ట్రా ఏదో జరుగుతుంది. లైటింగ్ కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ యాంకర్ అయితే భలే క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ యాంకర్ని అక్కడ ఉన్న అబ్బాయిలు ఏంటంటే భలే ఏడిపిస్తున్నారండి. ఇంకా ఆవిడ అడిగిన క్వశ్చన్కి వాళ్ళు రిప్లై ఇస్తున్నారనమాట. వాళ్ళు అడిగిన దానికి ఈవిడ రిప్లై ఇస్తుంది. కొంతసేపు అయితే చాలా సరదాగా సాగిందండి. ఇక్కడ లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇంకా మా వారితో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అలాగే ఈ అనపత్తి జాతరలో అయితే మనం ఒక మినీ షాపింగ్లా ఉంటుందన్నమాట. మనకి ఏది కావాల్సినా కూడా దొరుకుతాయండి. అలాగే తక్కువ రేట్లే ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మినీ షాపింగ్ ఏమాలే అనుకోక్కర్లేదండి, పెద్ద షాపింగ్గా అనుకోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉండాలి, కానీ దొరకందంటూ ఏమీ ఉండదన్నమాట. ప్రతిదీ అమ్ముతారు. అలాగే చిన్నప్పుడు అయితే తీర్థంలో బుడగలని అవని ఇవని కొనుక్కుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అలా
చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొక పెద్ద గ్రౌండ్లా ఉంటుందండి, సంత మార్కెట్ పక్కనే ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇంక ఎగ్జిబిషన్లోకి చూడడానికి వెళ్దాం అన్నా సరే ఖాళీ లేదనమాట, అంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ వెళ్ళగానే రింగ్ స్టాల్ అయితే కనిపించిందండి. అంటే రింగ్స్ వేస్తే మనకి ఏ వస్తువు మీద పడితే అది ఇస్తారు కదా, మనకు కావాల్సిన వస్తువు మీద ఎప్పుడూ పడదు. నేను చాలాసార్లు ట్రై చేసి విసుగొచ్చింది, అందుకే ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం కానీ ఏది ట్రై చేయలేదండి. అలాగే నాకు ఈ ఎగ్జిబిషన్లో ఈ జెయింట్ వీల్ కానివ్వండి, రేంజర్స్ అని అవని బ్రేక్ డ్యాన్స్ అని చాలా ఉన్నాయి. ఏది ఎక్కాలన్నా సరే చాలా భయమండి. ఈ జెయింట్ వీల్ అయితే మేము ఉన్నప్పుడే మూవ్ అవుతుంది, అసలు ఎలా ఎక్కుతారా బాబు అనేసి అనిపించిందండి. కానీ దీనికన్నా ప్రమాదమైనవి అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్లో నాకు కొంచెం వెరైటీగా అనిపించింది ఏంటంటే అప్పడాలండి. చూడండి ఎంత పెద్ద అప్పడాలు ఉన్నాయో, మనకి కావాలంటే ఆయిల్లో ఫ్రై చేయని అప్పడాలు కూడా అమ్ముతున్నారండి. అలాగే బజ్జీ మిర్చి చూడండి ఎంత పెద్ద మిర్చి ఉన్నాయో. ఇంక ఇప్పుడు ఈ జాతరలో ఏ స్టాల్స్ పెట్టినా సరే వాళ్ళకి మంచి బిజినెస్ అయితే అవుతుందండి. అలాగే ఇది చూడండి రేంజర్స్ ఏదో అని ఉంది దానిపైన పేరు. నాకు అసలు అలా చూస్తూ ఒక అరగంట ఇక్కడే ఉండిపోయానండి. దాంట్లో జనాలు ఉన్నారు, మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇంకా అది ఒక పైకి వెళ్తే రివర్స్ అవుతుంది, అలాగే అలా వెళ్ళినప్పుడు లైట్స్ కూడా ఆఫ్ అవుతున్నాయండి. నాకు అనిపించింది అలా రివర్స్ అయినప్పుడు మన మెడలో ఏమైనా ఉన్నా అవి పడిపోకుండా ఉంటాయా అనేసి చాలామంది హెయిర్ కూడా దాంట్లోంచి బయటకు వచ్చిందనమాట. అంటే రివర్స్ అయినప్పుడు మన తల అనేది కిందకి వైపుకి వస్తుంది కాబట్టి హెయిర్ కూడా బయటకు వచ్చిందండి. అంత డేంజర్ అనమాట. వామ్మో ఇది ఎలా ఎక్కారా బాబు అనేసి అనిపించిందండి. నిజంగా వాళ్ళు అరిపిన అరుపులకి ఆపండ్రా బాబు అనేసి ఒక మూవీలో బ్రహ్మానందం అంటాడు కదా, ఆ డైలాగులు అయితే చాలామంది వేశారండి. ఇంకా వాళ్ళు ఆగిన తర్వాత చూడండి వాళ్ళ ఫీలింగ్ చూడండి. ఒకళ్ళైతే ఇంకా ఎక్కొద్దురా బాబు అనేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఏమవుతుంది అనేసి. ఇంకా వాళ్ళు దిగుతూ కూడా షేక్ అయిపోతున్నారు అనమాట, అలా తూలుతూ దిగుతున్నారండి. నిజంగా చాలా ప్రమాదం అనిపించింది అది చూసి. అలాగే ఇక్కడైతే చిన్న బోట్లు అనమాట పిల్లల కోసం, చాలా బాగున్నాయండి. అలాగే నేను అదే డేంజర్ అంటున్నాను, అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది కూడా చూడండి, అంటే ఇది ఎవరు ఎక్కలేదు కానీ నిజంగా ఎక్కువ ఉంటే కనుక ఇది కూడా ఇలా ఉన్నది, కాస్త మనం కూర్చున్న తర్వాత అది స్ట్రైట్గా వస్తాయటండి. ఇది కూడా ప్రమాదమే. నేను ఉన్నంతసేపు మరి ఆన్ చేయలేదు, మరి అదేమన్నా రిపేర్లో ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా స్లోగా మాత్రం తిరుగుతుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి బెలూన్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఎగ్జిబిషన్లో. ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి అయితే ఎక్కువే ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళు ఎక్కేవి కూడా ఎక్కువే ఉన్నాయండి. మనం ఎక్కి భయపడాలా ఏంటి అనేసి నాకు అనిపించింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ హై స్కూల్ గ్రౌండ్లా ఉందన్నమాట. ఈ గ్రౌండ్లో వచ్చేసి బాణసంచా కాలుస్తున్నారండి. దీనికంటూ ఒక ప్లేస్ అయితే కేటాయించారు. ఈ బాణసంచా కూడా పోటాపోటీలుగా కాలుస్తారు. ఇది మా చిన్నప్పటి నుంచి ఉన్నదే. అంటే 2 ఊర్లు వాళ్ళు, అంటే వేట్లపాలెం అని కొమరపాలెం అని అలా 2 ఊర్లు వాళ్ళు కాలుస్తారండి. ఏ ఊరు వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఇస్తారు. ఇప్పుడు మేము ఉండగా ఒక ఊరు వాళ్ళు అయితే ముందుగా ఆకాశ దీపాలు వెలిగించారు. వాళ్ళు వెలిగించిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకుని ఇంకొక ఊరు వాళ్ళు మళ్ళీ ఈ ఆకాశ దీపాలు వెలిగించారు. తర్వాత మళ్ళీ వాళ్ళు జువ్వలు వేశారు. వీళ్ళు జువ్వలు వేసిన ఒక 5 మినిట్స్కి మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ జువ్వలు అయితే వేశారండి. ఇవి మరి జడ్జిమెంట్ ఇస్తారనుకుంటాను. దీనికి కూడా ఎవరన్నా పర్యవేక్షించి ఎవరి మందు కాల్పు బాగా కాల్చారు, ఎవరి బాణసంచా బాగా కాలింది అనేసి దాన్ని బట్టి వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఇస్తారనుకుంటాను. నేను చూసినంత మటుకు మాత్రం ఫస్ట్ ఎవరైతే కాల్చారో వాళ్ళ బాణసంచా అంతా కూడా చాలా బాగా కాలిందండి. మినిమం మేము 1 అవర్ ఈ బాణసంచా కాల్చే దగ్గరే ఉండిపోయాము, ఏమేమి కాలుస్తున్నారా అనేసి. మీకు ఫస్ట్ కాల్చిన వాళ్ళది చూడండి స్టార్ బాగా తిరిగింది, వాళ్ళది రెండో వాళ్ళది బాగా తిరగలేదు కదా. నేను ఉన్నంతసేపు కూడా ఆకాశ దీపాలు కూడా ఫస్ట్ వేసిన వాళ్ళు ఆకాశ దీపాలు బాగా వెళ్ళాయండి. ఇలా నేనైతే కొన్ని గమనించాను. ఇంకా అక్కడే బాణసంచా దగ్గర ఉంటే ఇంకా టైం లేట్ అయిపోతుందని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక వీధిలో పెట్టిన డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. అలాగే ఇంకా అలా వెళ్తూ స్టేషన్ రోడ్ వరకు అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలోనే అనపతి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఆ వీరులమ్మ గుడి ఉంటుందండి. గుడి అటు సైడ్ ఉంది, మేము ఇటు నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టర్న్ అయ్యి మళ్ళీ ఇటు వస్తాము. మా చిన్నప్పుడు పెట్టిన లైటింగ్ అనేసి చెప్పాను కదండి, అది ఇలాంటిదే అనమాట. ఇలాంటివే ఉండేవండి మా చిన్నప్పుడు. ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి అక్కడ
పేగులు తీస్తారు కదా, అలాంటి లైటింగ్స్ అంటే మనకి తోలు బొమ్మల్లాగా కనిపిస్తూ ఉంటాయండి. అక్కడ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి లైటింగ్స్ అయితే మా చిన్నప్పుడు ఎక్కువగా ఉండేవి. మనకి ఏదో ఒక స్టోరీకి సంబంధించిన లైటింగ్ అయితే పెట్టేవారనమాట. అవి చాలా బాగుండేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక దగ్గర పెట్టారు, కానీ ప్రతి దగ్గర అలాంటి లైటింగ్లే ఉండేవి. ఇంకా అవి ఎలా మూవ్ అవుతూ ఉంటే అక్కడ మ్యూజిక్ అలాగే సాంగ్ అన్నీ వచ్చాయన్నమాట. చాలా బాగుండేది చూడడానికైతే. అలాగే ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక పెద్ద స్టేజ్ అయితే కట్టారండి. ఇక్కడ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇలాగే సాంగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఏ స్టేజ్ దగ్గరికి వెళ్దామన్నా సరే మామూలుగా లేరండి జనాలు. అలాగే డీజేలు పెట్టేయడం వల్ల కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా వేయట్లేదు. ఇంకా సంక్రాంతి సందడి అంతా కూడా ఈ సంబరంలోనే చూపించేస్తున్నారండి. నిజంగా ఆడవాళ్ళు సింగిల్గా కనుక వస్తే వీళ్ళలోంచి వెళ్ళడం కూడా చాలా కష్టమైపోతుందండి. అంతమంది ఉన్నారనమాట జనాలు. అలాగే వీళ్ళు ఎక్కడ కూడా సైడ్ కూడా ఇవ్వట్లేదండి. వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ ఎగరడాలు వాళ్ళవే చూసుకుంటున్నారు. మేము ఇప్పుడు వీరుళ్ళమ్మ గుడి వైపు అయితే వచ్చామండి. ఇంకా నేను మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ అంతా చూపించాను కదా, ఇంకా నేను మా వారు అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అప్పటికే టైం వచ్చేసి అర్ధరాత్రి 12 అయిందండి. ఇంకా 12 గంటలకి ఇక్కడ జాతర ఇంకా ఇలా జరుగుతూనే ఉంది. జనాలు అయితే ఇలానే ఉన్నారండి. చూడండి ఎక్కడికక్కడ వాళ్ళ జాతర కన్నా వాళ్ళు వేసే డ్యాన్స్లే ఎక్కువైపోయాయి అనమాట. అలాగే ఇక్కడ చూడండి పెద్ద వీర హనుమాన్ అనమాట, బలశాలైన హనుమాన్ ఎంత పెద్దగా ఉన్నాడు కదా. ఈ గెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకవైపు జాతర అంటే ఈ డప్పులు, ఈ గరగలు, అలాగే ఈ గెటప్లు ఇవన్నీ అవుతానే ఉన్నాయి. ఇంకొక పక్క వీధుల్లో ఏంటంటే ఇలా డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇంకొక వైపు బాణసంచా కార్యక్రమం, ఇవన్నీ అలాగా ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయండి. ఇంకా ఈ డ్యాన్స్లు అయితే చెప్పక్కర్లేదు, అనవసరంగా స్టేజ్ ప్రోగ్రామ్స్ పెట్టారేమో అనుకున్నాను. ఇంకా మనకి చూడడానికి వెళ్ళిన ఈ కుర్రకారు అంతా కూడా డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారండి. అలాగే ఇంక మేము వచ్చే టైంకి మళ్ళీ జువ్వలు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అలా చూస్తూ ఉండి ఇంక నైట్ బాగా లేట్ అయిపోతుందని మేము బయలుదేరిపోయి ఇంకా వస్తూ దారిలో ప్రతి సంవత్సరం కూడా ఈ చెట్టు దగ్గర కూడా లైటింగ్ బాగా పెడతారంట. ఇంకా ఈ లైటింగ్ చూసుకుంటూ అలాగే ఇక్కడైతే చాలా చక్కగా ఒక ఎద్దుల బండి, చెరుకు గడలు, అలాగే ధాన్యం, ఇప్పుడు పండగ టైంలో ధాన్యం ఇంటికి వస్తూ ఉంటుంది కాబట్టి ధాన్యం వస్తున్నట్టుగా, ధాన్యం మూటలు వేసినట్టుగా ఎద్దుల బండి మీద వేశారండి. ఏంటి చూడడానికి చాలా బరువు ఉంటుందేమో అనుకునేసి ముందు అనుకున్నాను, కానీ అలా నేను కూడా బరువుగా ధాన్యం బస్తా ఎత్తుతున్నట్టుగా ఎత్తాను, కానీ దాంట్లో చాలా తేలికగా ఉందండి. ఏదో వేసినట్టున్నారు, చాలా తేలిగ్గా ఉందనమాట. నిజంగా ధాన్యం బస్తా మనం ఎత్తాలంటే ఎత్తలేం కదా. మావారు కూడా ఏదో ధాన్యం బస్తాలు ఆ ఎద్దుల బండి మీద వేస్తున్నట్టుగా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నామండి. అలాగే ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా 1 అయిందనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 1 అయిపోయింది అనుకోవాలి, డేట్ మారిపోతుంది కదా 12 తర్వాత. ఇంకా 1 వరకు ఉండి ఇంకా అప్పుడైతే మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. చూసారు కదండి మా ఊరు దగ్గరలో ఉన్న అనపత్తి వీరుళ్ళమ్మ జాతర ఏ విధంగా జరిగింది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఊరు జాతరతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.